హాయ్ ఫ్రెండ్స్, నా లిడియా వల్లి తెలుగు లాగ్స్. నేను ఈరోజు మద్రాస్ స్టైల్లో రసం చేస్తాను. ముందు పప్పు టమాటాలు వేసి కొంచెం పప్పు వేసుకుంటాం, ఉడకబెట్టుకుంటామండి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో చింతపండు పులుసు, తర్వాత కొంచెం టమాటాలు బాగా పిసికి అందులో బాగా వేసుకుంటున్నాను. అదే చూడండి, మొత్తం మనకి ఎంత కావాలో జ్యూసు అంతా వేసుకుంటున్నాను. తెపాల్లో పిసికి వేసుకుంటున్నానండి. అయితే పప్పు అయితే కొంచెం ఉడకబెట్టుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే దీనికి లైట్గా టేస్ట్ కోసం కొంచెం పప్పు వేస్తామన్నమాట. కొంతమంది ఉట్టి రసమే చేస్తారు, కానీ పప్పు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం ఎక్కువ ఉడకబెట్టుకొని కొంచెం రేపటికి కూడా ఉంచుకొని చేసుకోవచ్చు. సో నాకు కావాల్సినంత వేసేసి అందులో తెపాల్లో వేసేసి అందులో నేను మంట ఆన్ చేసి దాన్ని బాయిల్ చేసిన. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసానండి. అలాగే కొంచెం కారం వేసాను, ఎక్కువే కాదు, కొంచెం కారం వేసాను. తర్వాత తగినంత సాల్ట్ దానిలో వేసి బాగా దాన్ని మరిగిస్తామండి. బాగా మరుగుతుంది. ఈలోపుగా నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను రసం పౌడరు. అదేంటంటే ధనియాలు, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే ఇదేంటి ఇంగువ, ఇవన్నీ కలిపి తయారు చేసి పెట్టుకుంది. ఆ పొడి 1.5 స్పూన్ ఇందులో వేసానండి. వేసి అది ఎక్కువసేపు, అది వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించక్కర్లేదు. దాన్ని బాగా మరిగిన తర్వాత దాన్ని అలాగా 2-3 పొంగులు రావాలి, మరీ ఎక్కువసేపు మరగక్కర్లేదు. తర్వాత ఈ విధంగా మనం బాగా మరగబెట్టుకొని ఆ పొడి వేసుకొని మరగబెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇందులో ఎక్స్ట్రా నేను యాడ్ చేసింది ఏంటంటే పప్పు. అంటే కొంతమంది పప్పు లేకోకుండా ఉట్టి చింతపండు పులుసు వాటితోటే చేస్తారు, కాకపోతే పప్పు తోటి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఆ పొడి అండి, నేను తయారు చేసిన పొడి బాటిల్లో పెట్టుకున్నాను. ఇవన్నీ వేసి మొత్తం అన్ని ఐటమ్స్, మిరియాలు, ధనియాలు, మొత్తం అన్నీ రసం పొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను. సరే, అది అక్కడ మరిగిపోతుంది కదా. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు వేసుకోవడానికి తాలింపు సామాన్లన్నీ అంటే శనగపప్పు, మినపప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత ఇంకేంటి వెల్లుల్లి కొట్టు వేస్తే బాగుంటుంది, తొక్క తీసి కాదు. అలాగే కరివేపాకు కొంచెం, ఇది మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాము. ముందు పోపులు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుంటామండి. కొంచెం ఆనియన్స్, ఎక్కువ కాదు, కొంచెం తాలింపుకి లైట్గా ఆనియన్స్ వేసుకుంటాం అనమాట. ఇది బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది నేను ఎక్కడంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో హైదరాబాద్లో ఎవరో తమిళోళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. అంటే ఇందులో అన్ని మిరియాలు, అన్నీ తమిళియన్స్ ఎక్కువ మిరియాలు వాడతారు. ఆ మిరియాలు అన్నీ ఉంటాయి. ఆ మిరియాలు, ధనియాలు మొత్తం అనమాట పొడి. ఆ పొడి చేసుకొని వాడతారు కంపల్సరీ. అందులోనేమో తర్వాత వెల్లుల్లి కూడా కచ్చాపచ్చా చేసుకొని వెయ్యాలి, ఒలిచి కాదు, తొక్కలతోటే కచ్చాపచ్చా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి పోపులు వేగిపోయినాయి. నేను దానికి తాలింపు వేసుకున్నాను. ఆ మరగబెట్టిన అది రసం లిక్విడ్ని ఇందులో వేసుకుని కొంచెం ధనియాలు వేసాను, ఇది ధనియా పత్తా వేసానండి.